జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాజమౌళి, గోపిచంద్ వంటి సినీ సెలబ్రిటీలు కూడా తరలి వచ్చి ఓటు వేశారు. సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలింగ్ లో 47.16% పోలింగ్ నమోదైంది. పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 14న ఉప ఎన్నికల ఫలితాలు రానున్నాయి. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ధర్నాకు దిగారు. కాంగ్రెస్ నాయకులు పోలింగ్ లో అక్రమాలకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. మహిళా ఓటర్ల పట్ల కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బంధువులు అసభ్యంగా ప్రవర్తించారన్నారు. పోలీసులు కూడా అధికార పార్టీ నాయకులకే కొమ్ము కాశారని సునీత ఆరోపించారు. అయితే ఈ క్రమంలోనే పోలీసులతో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయనను అరెస్ట్ చేశారు పోలీసులు. అటు బీహార్లో కూడా తుది దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 67% ఓటింగ్ నమోదైంది. రెండవ విడతలో 1302 మంది అభ్యర్థులు బరిలో దిగారు. తొలి దశ పోలింగ్ నవంబర్ 6న జరిగింది. ఈ నెల 14న బీహార్ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ప్రముఖ కవి, రచయిత అందశ్రీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఘట్కేసర్లో నిర్వహించిన అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అందశ్రీ పాడను సీఎం రేవంత్ మోశారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఢిల్లీ ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద భారీ పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 17 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ పేలుడు కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ NIAకు అప్పగించారు. పేలుడు ఘటనపై NIA త్వరలో నివేదిక ఇవ్వనుంది. ఢిల్లీలో ఎర్రకోట పేలుడుకు కారణమైన కారును నడిపిన వ్యక్తి ఒమర్ మొహమ్మద్ ఆత్మాహుతి బాంబరుగా అనుమానిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో 1980 ఫిబ్రవరి 24న జన్మించిన ఉమర్ ఫరీదాబాద్ లోని అల్ ఫలాహా మెడికల్ కాలేజీలో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. శ్రీనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్ లో PG పూర్తి చేసి అనంతనాగ్ GMCలో సీనియర్ రెసిడెంట్ గా విధులు నిర్వర్తించాడు. ఆ తర్వాత ఫరీదాబాద్ కు బదిలీ అయ్యాడు. ఢిల్లీలో ఎర్రకోట వద్ద బాంబు దాడికి పాల్పడిన నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. దాడికి గల కారణాలను దర్యాప్తు సంస్థల అధికారులను త్వరలో వెల్లడిస్తారన్నారు. అమాయకుల ప్రాణాలు తీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. పేలుడులో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెదయిర్లపాడులో సీఎం చంద్రబాబు పర్యటించారు. అక్కడ SMME పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలనేదే తమ లక్ష్యమన్నారు చంద్రబాబు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదని పేర్కొన్నారు. ఈ ఏడాది 1,00,000 మంది మహిళలను వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దుతామన్నారు. వినూత్న ఆలోచనలతో కొత్త పరికరాలను విద్యార్థులు తయారు చేయాలని సూచించారు. ఫిలిప్పీన్స్ లో ఫాంగ్వాంగ్ పెను తుఫాను దాటికి 8 మంది మృతి చెందారు. 14 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రధానంగా ఉత్తర భాగం బాగా దెబ్బతింది. 224 మందిని పొట్టన పెట్టుకున్న కల్మేగి తుఫాను నుంచి ఇంకా తేరుకోక ముందే ఫాంగ్వాంగ్ తుఫాను బీభత్సం సృష్టించింది. 18 కిలోమీటర్ల విస్తృతం ఉన్న తుఫాను వివిధ పర్వత ప్రాంతాల మీదుగా వస్తూ బలహీనపడి దక్షిణ చైనా సముద్రంలో ప్రవేశించింది. ఇది వాయువ్య దిశగా కదిలి తైవాన్ వైపు వెళ్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతి చెందారంటూ మంగళవారం ఉదయం జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. వీటిని ఆయన కుమార్తె ఈషా డియోల్ ఖండించారు. తమ కుటుంబం చెప్పే వరకు ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయొద్దన్నారు. ధర్మేంద్రకు ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుందని, ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆమె పేర్కొన్నారు.